ఒకసారి విజన్ని ఉంచుకుంటే ఈ 12 రాజ్యాలను ఆమె దేని కింద పడేసిందండి? పొద కింద పడేసింది. మనకు కూడా సేమ్ అదే పోలికలు. చాలా ఫ్రస్ట్రేషన్లు ఏం పడేస్తాం కూడా తెలియదు. ఆ పిలుపు అనే పదం ఇంకోసారి అంటే మలుపు కొడతాను. మనం ఇంకోసారి వాగ్దానం అనకండి, ఆ దర్శనాలు చెప్పకండి, ఆ ప్రామిసుల గురించి మాట్లాడొద్దండి. దేవుడు అంటే నేను వచ్చి ఓదార్చి కన్నీరు తుడిచి తర్వాత అమ్మ ఎత్తుకో తల్లి ఒక్కసారి చెప్తాడు ఎత్తుకోమని. పారేస్తే ఎవరికి నష్టం అండి? ఇప్పుడు హాగర్ పడేసిందండి, ఆ పిల్లోడు రాజు కాకుండా ఆగిపోతాడా? 12 రాజులు రాకుండా ఆగిపోతాయా? ఖచ్చితంగా 12 రాజులు వస్తారు. ఎందుకంటే తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. నెరవేర్చుకునేది ఎవరు? దేవుడు. నష్టపోయేది ఎవరు? హాగరు. మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, దేవా వాగ్దానాలు నష్టపోతే నీకే నష్టం. ఆయనకి ఏం నష్టం వస్తుందండి? వాగ్దానాలు మర్చిపోతే నీకు నష్టం కానీ దేవునికి నష్టమా? దేవుడు ఒక మాట హబక్కూకు 2:3, ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకు ఆత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పక జరుగును, జాగు చేయక ఖచ్చితంగా నెరవేరుస్తా. అందుకొరకే మనం ఎత్తిపట్టాల్సింది ఏంటంటే, హీబ్రూ చాప్టర్ 10:23, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. అన్వేవరింగ్. నువ్వు ఏదన్నా ఏమన్నా వదిలేసుకో, నిరీక్షణ కోల్పోతూ, వాగ్దానాల మీద విశ్వాసం కోల్పోతూ, పిలుపు మీద ధైర్యాన్ని కోల్పోతూ, దర్శనం మీద నమ్మకాన్ని కోల్పోతూ, దాన్ని విడిచిపెట్టిన రోజు నష్టపోయేది నీవే కానీ దర్శనం ఎప్పుడు కూడా ఆగిపోదు. వాగ్దానం నెరవేరకుండా అర్ధాంతరంగా ఎప్పటికీ మిగిలి పోవు.